తేళ్లతో, కోతులతో, పాములతో, కాళ్ళజేరులతో సావాసం చేసాం ఒక రోజు. వీళ్ళు వాళ్ళకి నన్ను చెప్పనీరు. వచ్చాడు 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 వచ్చాడు. సో ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఈ స్ట్రెచ్ అనమాట మేము వచ్చింది. అక్కడ బుర్జులాగా కోటలాగా కనిపిస్తుంది కదా, ఆ పాతలో నుంచి ఇప్పుడు దిగి మేము వచ్చింది. చూసారు కదా ఆ పాత ఎంత టఫ్గా ఉందో. నైట్ ఎక్స్పీరియన్స్. చలిగా ఉంది, నిద్ర పట్టలేదు, వాన పడుతుంది, ఎక్కడ తేళ్ళు వస్తాయి, ఆ పాములు వస్తాయని భయంగా ఉంది. అంతే బ్రో, నిద్రపోవాలి ఇంటికి వెళ్ళి. మాది అదే పరిస్థితి. సో ఏంటి సౌండ్ అని చూస్తున్నారా, టెంట్ అంతా గాలికి బాగా ఊగిపోతుంది. నైట్ 2:30 నుంచి మనకి బాగా ఫుల్గా గాలి అయితే వస్తుంది. అప్పటి నుంచి టెంట్ కూడా మనకి సేమ్ ఇంతే ఊగుతుంది గాలికి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 5:20 అట్లా అవుతుంది. జస్ట్ ఇప్పుడే లేచాను. సో నైట్ మేము తీసుకొచ్చుకున్న ఫుడ్ అది తినిన తర్వాత కొంతసేపు స్టార్స్ని చూస్తూ అంతే చల్లగాలికి స్టోన్స్ మీద అంతే పడుకొని ఉన్నాం. సో తర్వాత కొంచెం గాలి ఎక్కువ అవటం వల్ల టెంట్ లోపలికి వచ్చేసాం. సో ఒకసారి నేను మీకు బయట పరిస్థితి ఎట్లా ఉందో చూపిస్తా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా టెంట్లన్నీ గాలికి బాగా షేక్ అయినాయి. మార్నింగ్ 2:30 నుంచి గాలి విపరీతంగా వచ్చింది. సో మేము థ్రెడ్స్ వేసి స్టోన్స్కి కట్టాం కదా, అవి గనక లేకపోయి ఉంటే ఒక్క నిమిషం మీకు చూపిస్తా. అక్కడ నుంచి దొల్లుకుంటా ల్యాండ్ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. మాతో పాటు హరీష్ అని ఒక అతను ఉన్నాడు. సో ఈజ్ ఎ ప్రొఫెషనల్ ట్రక్కర్, మౌంటైనర్. సో అతనే అనమాట. బ్రో లేదు, గాలి వస్తుంది, ఇంకొంచెం సేపు అయితే బాగా హెవీగా వస్తుంది, ఎందుకైనా మంచిది మనం ఇట్లా స్టోన్స్కి కట్టేసుకుందాం అన్నాడు. ఓకే వీ సెట్ ఓకే. లేకపోయి ఉంటే దొల్లుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ 5:45 అట్లా అవుతుంది. స్లోగా టెంట్స్ అవన్నీ తీసేసి సామాన్లన్నీ ప్యాక్ చేసేసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళటమా లేదా ఇంకొక దారిలో వెళ్ళటమా. అంటే వచ్చిన దారి అంటే ఇక్కడ మీకు బ్లూ టెంట్ వెనక మళ్ళీ ఆర్చ్ లాగా ఉంది కదా, దాని లోపల నుంచి వచ్చాం. అటంతా ట్రెక్ పార్ట్ ఉంది. లేదు అనుకుంటే ఇట్లా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ క్యాంప్ వేయడానికి పర్మిషన్ ఇచ్చిన ఆశా మేడం గారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు గుంటూరు ట్రక్కింగ్ కింగ్స్ మోహన్ గారికి కూడా నేనైతే ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నా. సో నైట్ టైం దట్టు కొండ వీటిలో ఇట్లా క్యాంప్ వేద్దామని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉండే. సో అది ఈ రోజుతో తీరింది. సో థ్యాంక్స్ బోత్ ఆఫ్ దెమ్.
సో గాయస్ మొత్తం అంతా ప్యాక్ చేసేసాం. ఇప్పుడు ఇంకా మొత్తం అంతా కిందకి దిగేసేయటమే. నైట్ వచ్చింది ఈ రూటు, ఇప్పుడు వెళ్తుంది ఇటు పక్కకి. వెనకమాల బ్యాగ్ పైన టెంట్ వేసుకొని విక్రమార్కుడు బయలుదేరినట్టు బయలుదేరాం అందరం. బ్రో నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నైట్ ఎక్స్పీరియన్స్ చలిగా ఉంది, నిద్ర పట్టలేదు, వాన పడుతుంది, ఎక్కడ తేళ్ళు వస్తాయి ఆ పాములు వస్తాయని భయంగా ఉంది. అంతే బ్రో, నిద్రపోవాలి ఇంటికి వెళ్ళి. మాది అదే పరిస్థితి. నేనైతే అది వచ్చింది కదా జెర్రీ, దాని దెబ్బకి నేను లోపలే పడుకున్నా. ఎన్నిసార్లు కేకేసా బ్రో. అవును అవును. సో ఇంకా మేము దిగడానికి స్టార్ట్ అయిపోయాం. ఇందాక చెప్పాను కదా మేము అటు నుంచి వచ్చామని. సో ఇప్పుడైతే మేము ఇటు వెళ్తున్నాం. వాట్ 90 degrees అంటున్నారు, ఏంటో చూద్దాం. 90 degrees డౌన్. ఓ ఇది చూస్తుంటే నేను నా చిన్నప్పుడు చూసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ గుర్తు వస్తుంది నాకు. అందరూ వచ్చామా? అదిగో 33617 బ్రో. ఓ బ్రో ఇట్లా వెళ్ళి ఇట్లా రావటం బెస్ట్ ఏమో కదా. రండి. అలా వచ్చాయి పట్టుకుంటా. వాళ్ళు చెప్పులు కడుతున్నావు అంటే ఎట్ట కొట్టు వస్తున్నావు వాళ్ళు వచ్చేసాడు కింద. వచ్చాడు 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 వచ్చాడు. హరీష్ ఆ డ్రోన్ బ్యాగ్ నాకు ఇచ్చేసేయి.
రాత్రి అప్పెక్కిద్దామండి దిగుతున్నావు అట్లా ఎక్కుతావు బాటిల్ ఇస్తావా బాటిల్ అయితే పక్కడికి ఆతే అటెందుకే సో గైస్ చూసారు కదా ఫైనల్గా ఈ ఇంక్లనేషన్ ఉన్న ర్యాంప్ మీద నుంచి కిందకి దిగేసాం. సో ఎప్పుడైనా సరే గ్రూప్గా వెళ్ళినప్పుడు ఒకరినొకళ్ళు అసిస్ట్ చేసుకుంటూ దిగాలి. లైక్ చూసారు కదా వాళ్ళు ఎలా అసిస్ట్ చేసుకుంటూ దిగుతున్నారో సేమ్ అట్లనే దిగాలి. ముందుకైతే అసలు వెళ్ళొద్దు. సో గ్యాప్ తీసుకుంటా మధ్యలో ఆగుతా వెళ్ళాలి. ఇట్లా రండి ఇది బాగుంది రూటు. నిలువుగా పెట్టుకున్నావు కాళ్ళు అది సో గాయస్ ఫైనల్లీ హిల్ అయితే దిగేసాం. సో కయాక్ అండ్ పెడల్ బోటింగ్ చేసే పాండ్ దాని దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం. ఫస్ట్ చెప్పులు ఉన్నాయి కదా అది అటెండ్ అవుతారు. టెంట్లు పెట్టద్దు లోపల తీసుకెళ్ళిపోతారు అక్కడికి. మేము పెట్టేస్తాము మీరు స్టార్ట్ అవ్వండి. ఎందుకు బ్రో వెళ్దాం కలిసి అందరం. ఒక్క నిమిషం అది కొండవీడు నైట్ క్యాంపు రిటర్న్ అయ్యాము. సో గైస్ ఫైనల్లీ కొండవీడులో ఒకటి వచ్చిన రూట్ ఒకటి పొంతం లేదు. టెంట్లు అన్నారు వేశారు కానీ బయటే పడుకున్నాము. ఏంటో మాయ. అదే బ్రో ట్రెక్కింగ్ అంటే క్యాంపింగ్ అంటే మనం ఒకటి అనుకుంటాం కానీ ఆడ ఇంకోటి అవుతుంది. 4 అన్నారు నైట్ ట్రెక్ చేయించారు. మా పవన్ అన్న లేటుగా వచ్చాడు. అవును కరెక్టే. తేళ్లతో కోతులతో పాములతో కాళ్ళదేరులతో సావాసం చేసాం ఒక రోజు. బ్రో ఇదిగో ఆంబోతెల్లిని మార్క్స్ అది నిన్న చూసారా చెరువులో నుంచి మన కళ్ళి ఎట్లా చూసిందో అది. సో ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా ఇదే ఈ స్ట్రెచ్ అనమాట మేము వచ్చింది. అక్కడ బుర్జులాగా కోటలాగా కనిపిస్తుంది కదా ఆ పాతలో నుంచి ఇప్పుడు దిగి మేము వచ్చింది. చూసారు కదా ఆ పాత ఎంత టఫ్గా ఉందో. స్లీప్ ఎట్లా దిగా చూసిన వాళ్ళు కూడా అదే అంటారు ఎట్లా దిగారు బ్రో అక్కడ నుంచి మీరు. డక్స్ బ్రో అక్కడ దిగి
ఎందుకన్నా సో గాయస్ ఫైనల్లీ వీళ్ళు వాళ్ళకి నన్ను చెప్పనీరు. చూసారు కదా ఆ స్టీప్ పాత్ ఎలా ఉందో. ఎప్పుడైనా సరే ట్రెక్కింగ్ కానీ క్యాంపింగ్ కానీ వెళ్ళినప్పుడు ప్రాపర్ గైడెన్స్ లేకుండా వెళ్ళొద్దు. ఈరోజు మా ట్రెక్కి క్యాంపింగ్కి హోస్ట్ హాయ్ గైస్, we are from Guntur Trekking Kings. Come fall in love with nature. దిస్ ఈజ్ అవర్ టీమ్. వెళ్ళిపోతాం భుజాల ట్రెక్కింగ్ బ్యాగులు వేసుకొని, లోపల టెంట్ సామాన్లు కుకింగ్తో విక్రమార్కుల్లాగా వెళ్ళిపోతాం. అటు పోయో లెఫ్ట్ తిరగాలేడా. ఓకే. అబ్బో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఫైనల్లీ ఈరోజు అయితే మనకి కొండవీడు నైట్ క్యాంపింగ్ కమ్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. సో ఈ వీడియో ఎలా నచ్చిందో మాకు కింద కామెంట్ చేయండి. నేను ఈ వీడియోకి లైక్ ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100 లైక్స్ చేస్తే ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్ ఉంది, అక్కడికైతే వెళ్ళి క్యాంపింగ్ చేస్తా. ఆ లొకేషన్ కూడా మీకైతే రివీల్ చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు క్యాంపర్.